హాయ్ అండి. ఈరోజు పుదీనా కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కూరగాయలు, కొత్తిమీర, పుదీనా అన్నీ కడిగి పెట్టుకొని పచ్చిమిరపకాయలు చీలికలు చేసేసుకొని కొత్తిమీర పుదీనా అంతా కట్ చేసుకొని కొత్తిమీర పుదీనాని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మీద పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని అందులోకి మనం యాలక్కాయ, లవంగాయ, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, ఒక అంగుళం ముక్క దాల్చిన చెక్క, ఇవి దినుసులన్నీ వేసుకొని బిర్యానీ ఆకు వేసేసుకొని జీడిపప్పు పలుకులు వేసుకొని సన్నగా సన్నగా సెగన తిప్పుతూ ఉండాలి. కొంచెం వేగనిచ్చి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని తిప్పుతూ కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, మిక్సీలో వేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ మొత్తం వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా తిప్పాలి. పక్కన గిన్నెలో స్టవ్ మీద వాటర్ పెట్టుకొని అవి బాగా మరగనిచ్చేసి కాస్త ఉప్పు, కాస్త చిటికెడు పసుపు వేసుకొని ఒక అర్ధగంట ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని 1-2 వాటర్ పోసుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత బియ్యాన్ని వేసుకొని ఒక పొంగు వచ్చేదాకా బాగా పక్కనే స్టవ్ మీద ఉంచుకోవాలి. గ్రీన్ పేస్ట్ ఉన్న గిన్నెలోకి గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు వేసుకొని బాగా కలుపుకొని సన్నసేగన పచ్చివాసన పోయేదాకా మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ పక్కన మనం రైస్ పెట్టుకున్న గిన్నె 3 వంతులు ఉడకాలి. ఈ బియ్యం 3 వంతులు ఉడికిన తర్వాత ఆ బియ్యాన్ని ఈ గిన్నెలోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి. రైస్ షిఫ్ట్ చేసుకొని గిన్నెలోకి నేను బియ్యాన్ని అంత బాగా కలిసిపోయేలాగా తిప్పి బియ్యం విరగకుండా కొంచెం స్లోగా తిప్పుకుంటా పేస్ట్ అంతా బాగా కలిసేలాగా 5 నిమిషాలు రైస్ని బాగా మగ్గనిచ్చేసి సిమ్లో మూత పెట్టేసుకుంటే కొత్తిమీర పుదీనా రైస్ రెడీ.